జీతాలు లేక కార్మికులు ఇబ్బందులు పడుతుంటే సీఎం తన సోకుల కోసం సింగరేణి డబ్బులు వాడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ వచ్చాక ఫుట్బాల్ మ్యాచ్లపై విచారణ చేస్తామన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిని జైలుకు పంపుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ విధానాలతో సింగరేణి అప్పుల్లో కూరుకుపోయిందని చెప్పారు. ప్రజలు కార్మికులను గోసపెడుతున్నారని ఆరోపించారు. ఆర్థిక మంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క సింగరేణికి డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే భవిష్యత్తులో ప్రగతి భవన్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. మెడికల్ బోర్డు పెట్టకుండా సర్కార్ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. లగ్డీ కప్పులోని సింగరేణి కార్యాలయంలో కార్మికులను కలిశారు. వారితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు సింగరేణి పైసలు తీసుకుపోయి ఫుట్బాల్ ఆడుతున్నాడు. నీ అయ్య సొత్తాన్ని తీసుకుపోయినావా? నీ ఫుట్బాల్ షోకుల కోసం నువ్వు ఫోటోలు దిగడం కోసం సింగరేణి 10 కోట్ల రూపాయలు ఏ రకంగా తీసుకుంటావు? ఒకవైపు కార్మికులకు జీతాలకు పైసలు లేవు, అప్పులు తెచ్చుకొని బ్యాంకుల్లో ఓడీలు తెచ్చుకొని సింగరేణి సంస్థ ఆగమైతుంటే నీ ఫుట్బాల్ షోకుల కోసం 10 కోట్ల రూపాయల సింగరేణి డబ్బును నువ్వు ఏ రకంగా వాడతావు? సింగరేణి కార్మికుల కడుపు కొట్టాలన్నా నువ్వు ఏ రకంగా నీకు మనసు వచ్చింది సింగరేణి డబ్బులు తీసుకోవడానికని నేను అడుగుతా ఉన్నా. ఇది దుర్మార్గమైన ప్రభుత్వం. నువ్వు ఫుట్బాల్ ఆడడానికి రాష్ట్ర ప్రభుత్వంలోనే 5 కోట్ల తీసుకుపోయి స్టేడియం కట్టుకుంటావు. సింగరేణి 10 కోట్లు తెచ్చి ఆ మెస్సీతో మ్యాచ్ ఆడుతా అంటావు. ఎవరయ్యే సొత్తని సింగరేణి పైసలు డైవర్ట్ చేస్తా ఉన్నావు? రేపు బీఆర్ఎస్ వచ్చినాక ఈ ఫుట్బాల్ మ్యాచ్ల మీద, ఈ ఫుట్బాల్ మీద పెట్టిన 110 కోట్ల మీద రేపు ఎంక్వైరీ వేస్తాం. దీని మీద విచారణ జరిపి ఒక్కడొక్కని బొక్కల నూపుతామని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఈరోజు ఇది కార్మిక కంట ప్రభుత్వం, కార్మికులను గోసబెట్టే ప్రభుత్వం, ప్రజలను గోసబెట్టే ప్రభుత్వం. సింగరేణి అప్పుల్లో కూరుకుపోతా ఉంది. సింగరేణికి ₹1 కూడా బొగ్గుకు డబ్బులు ఇస్తలేరు. కరెంటు తీసుకొని కూడా ఈ ప్రభుత్వం డబ్బులు ఇస్తలేదు. నైదర్ ట్రాన్స్కో ఈజ్ పేయింగ్ నాట్ జెన్కో ఈజ్ పేయింగ్. కరెంటు తీసుకొని ట్రాన్స్కో సింగరేణికి డబ్బులు కట్టలేదు, బొగ్గు తీసుకొని జెన్కో సింగరేణికి డబ్బులు కట్టలేదు. సింగరేణి అప్పుల పాలైపోయి ఓడీ తీసుకొని ఇలా జీతాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఓడీ తీసుకుంటే తప్ప బ్యాంకులు అప్పు తెస్తే తప్ప జీతాలు ఇవ్వని పరిస్థితికి సింగరేణి నెట్టివేయబడ్డది. దాదాపు 50,000 కోట్ల అప్పుల్లోకి సింగరేణి కూరుకుపోయింది. ఇవాళ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి చెల్లించాల్సిన డబ్బులు ₹1 అటు ట్రాన్స్కోకు ఇటు జెన్కోకి ఇస్తలేదు. ట్రాన్స్కో జెన్కో అటు సింగరేణికి ఇస్తలేదు. సింగరేణి మీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏం చెప్పారో ఒకసారి చూడండి. బోనస్ పెంచుతామన్నారు, లాభాల్లో వాట పెంచుతామన్నారు, నెలకు 2 సార్లు మెడికల్ బోర్డు పెడతామన్నారు. చాలా హామీలు ఇచ్చిండ్రు, అన్ని తుంగలో దొక్కిండ్రు. సొంత ఇంటి పథకం తెస్తాం, ప్రతి కార్మికుడికి ఇల్లు కట్టిస్తామన్నారు. ఇంటి పథకం పోయింది, ఉన్న బోర్డు పోయింది, లాభాల్లో వాట పోయింది. లాభాల్లో వాట కూడా జిమ్మికి చేసిండు రేవంత్ రెడ్డి. మొత్తం ఎంత లాభాలు వస్తే దాంట్లో వాటా ఇస్తారా? దాంట్లో సగం పక్కకు పెట్టిండు. మొత్తంగా ఈ రోజు సింగరేణి ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతా ఉంది. కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వండి, లేదంటే ఆ కార్మికుల్ని తీసుకొని వచ్చి నీ ఇల్లు ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని చెప్పి కూడా బట్టి విక్రమార్క గారిని నేను హెచ్చరిస్తా ఉన్నా. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చి ఈ రోజు డిపెండెంట్ ఉద్యోగాలు నెలకొక్కసారి కేసీఆర్ గారు పెడితే వీళ్ళు ఏడాదికి ఒక్కసారి మెడికల్ బోర్డులు పెట్టే విధంగా దుర్మార్గంగా కార్మికులపై పగబట్టి కక్షగట్టినట్టుగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా మేము నిరసిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాం. తక్షణమే నెల మెడికల్ బోర్డు పెట్టాలని, ఆ మెడికల్ బోర్డులో వారిని వెంటనే అన్ఫిట్ చేసి పిల్లలకు ఉద్యోగాలు కల్పించాలి.